ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. పోలీసులు బోట్కప్పు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టును కస్టడీలోకి తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం ఆరోపిస్తోంది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరపనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. పోలీసులు బోట్కప్పు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ తర్వాత వారిని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం ఆరోపిస్తుంది. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరుపుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈరోజు హైకోర్టులో విచారణ కూడా కొనసాగనుంది. ముఖ్యంగా చూస్తే ఏటూరు నాగారంలో మావోయిస్టు ఎన్కౌంటర్ పై కూడా పౌరహక్కుల సంఘం నేతలు కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ఒక మావోయిస్టులకు సంబంధించిన నేపథ్యంలో వారికి అన్నంలో విషం ఇచ్చిన దాని తర్వాత వారు స్పృహ కోల్పోయిన దాని తర్వాత వారిని చిత్రహింసలకు గురిపెట్టి మరీ ఎన్కౌంటర్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పౌరహక్కుల సంఘం సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. మరోవైపు మాత్రము తెలంగాణ డీజీపీ జితేందర్ మాత్రం విష ప్రయోగం చేశారని మాత్రము వాస్తవం. ఎందుకంటే పౌరహక్కుల సంఘం నేతలు చేశారని కూడా ఆరోపణలు చెప్పి కూడా ఖండించారు. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసులను కూడా మావోయిస్టు అతి దారుణంగా చంపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి అడ్డుకునేందుకే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపైనే మావోయిస్టు కాల్పులకు దిగారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వస్తే ఒక కాల్పుల్లోనే ఒక మావోయిస్టు చనిపోయానికి సంబంధించి కూడా పూర్తిగా తెలంగాణ డీజీపీ కూడా దీనికి సంబంధించి కూడా నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న కొంత వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు విచారణ కూడా వాయిదా వేసింది. విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో హైకోర్టులో కూడా విచారణ కొనసాగుంది. అయితే పౌర హక్కుల సంఘం సంబంధించిన నేపథ్యంలో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ఈ రోజు హైకోర్టులో ఎలాంటి కీలకమైన అంశాలు ప్రస్తావిస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ సంబంధించి ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతోనే దీనికి సంబంధించి ఎన్కౌంటర్ సంబంధించిన పోస్ట్ మార్టం కూడా పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. కాబట్టి దీనికి సంబంధించి ఇలాంటి ఘటనకు సంబంధించిన నేపథ్యంలో నేడు మరోసారి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఎలాంటి అంశాలు మాత్రం ప్రస్తావిస్తారనేది మాత్రము చాలా కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.